ఫ్రెండ్స్, దాదాపుగా కొన్ని రోజుల నుంచి విజయ్ అలాగే సంగీతల మధ్య విడాకుల వ్యవహారం నడుస్తుంది కదా. కానీ ఇప్పుడు విజయ్ని నిజంగా అభిమానించే వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ లేకపోతే వాళ్ళ వెల్ విషర్స్ కానీ కోట్లాది మంది అభిమానులకి కానీ ఒక పెద్ద శుభవార్త చెప్పమంటారా? సంగీత గారు విజయ్కి తనకి విడాకులు కావాలి అని చెప్పేసి పిటిషన్ వేశారు కదా. ఆ పిటిషన్ని రద్దు చేసుకుంటున్నారు. ఎస్, మీరు విన్నది నిజమే. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. అదేంటి అంటే కొన్ని నెలల క్రిందట, అంటే కరెక్ట్‌గా ఇక తమిళనాడు ఎలక్షన్స్ ఇంకొక నెల రోజుల్లో వస్తాయనంగా సుమారుగా మార్చ్ ఎండింగ్ ఆ టైంలో ఆహ్, ఈ ఈవిడ సంగీత గారు పిటిషన్ వేసినట్టుగా మనకి ఒక వార్త వినిపించింది. అయితే ఆ వార్త వినిపించటం అంటే ఎలా వినిపించింది అనేది కనుక చూసినట్టయితే అటు విజయ్ కానీ, ఇటు సంగీత గారు కానీ ఎక్కడా కూడా ఆఫీషియల్‌గా ప్రకటన చేయలేదు. కానీ ఎక్కడైతే తమిళనాడులోని తనకి సంబంధించిన గ్రామంలో ఆవిడ కేస్ వేశారో, ఆ కేస్‌కి సంబంధించిన కోర్ట్‌లోను కొంతమంది లాయర్స్ నుంచి మీడియాకి చాలా స్లోగా వెళ్ళిపోయింది. అది కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. కానీ అటు దానికి సంబంధించి సంగీత గారు కానీ, ఇటు విజయ్ కానీ ధృవీకరించలేదు. ఇప్పుడు మ్యాటర్ ఏంటి అంటే సంగీత గారు హుటాహుటిన కోర్టుకి వెళ్ళటం జరిగింది. అక్కడ ఏం జరిగింది అంటే ఆవిడ వేసిన పిటిషన్‌ని ఆవిడ క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే విత్‌డ్రా చేసుకున్నారనమాట. నిజానికి ఏ కోర్ట్‌లో అయినా సరే, అంటే కొన్ని సందర్భాలలో, అంటే పెళ్లి అయిన తర్వాత భార్యాభర్తల ఒక జీవన శైలిని బట్టి, వాళ్ళు కాపురం చేసిన సమయాన్ని బట్టి గనక గమనించినట్టయితే ఏమైంది అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే వాళ్ళ బట్టి, అంటే ఇప్పుడు పెళ్ళై సంవత్సరమే అయింది. వాళ్ళకి విడాకులు ఇచ్చేయాలి అంటే కోర్ట్ వాళ్ళు ఇమ్మీడియేట్‌గా విడాకులు ఇవ్వకపోవచ్చు. అది పెళ్ళైన తర్వాత 25 ఏళ్ళు అయింది అనుకుంటే వాళ్ళ మధ్య అసలు కారణం ఏంటి అనే దానిపైన లోతుగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారనమాట. అంటే కౌన్సెలింగ్ లాంటి పద్ధతులు చాలానే ఉంటాయి. అయితే ఇక అటు సంగీత గారు గానీ, ఇటు విజయ్ గానీ ఇప్పుడు విడాకులు తీసుకోవాలనుకోవటం లేదు. ఫస్ట్ బేసిక్ పాయింట్ ఏంటంటే పిల్లలు. పిల్లలకి సంబంధించి చాలా, అంటే చాలా ఇదిగా ఉన్నారు వాళ్ళు. అంటే మా ఇద్దరి తప్పు వల్ల, లేదా మా ఇద్దరి విభేదాల వల్ల పిల్లలు ఎందుకు పాడవ్వాలి? పైగా వాళ్ళిద్దరూ కూడా ఇద్దరు కావాలి అని అనుకుంటున్నారు. అటు విజయ్ కొడుకు సంజయ్ కూడా తండ్రి తన కుటుంబం విషయంలో అశ్రద్ధ చూపిస్తున్నాడు అన్న ఒకే ఒక విషయంతో దూరమయ్యాడే కానీ ఎక్కడా కూడా తన తన తండ్రి మీద అసలు ప్రేమ తగ్గలేదు. మరోవైపు ఇక సంగీత గారు కూడా మేము లేకుండానే ప్రమాణ స్వీకారం జరిగిందని ఆవిడ వెక్కి వెక్కి ఏడ్చారు. ఇన్ని సందర్భాల నడుమ వాళ్ళిద్దరూ మనసు మార్చుకున్నారు. దానికి ప్రధానమైన కారణం ఇటు ఇద్దరు పిల్లలైతే అటు ఇద్దరు తల్లిదండ్రులు, అంటే అటు విజయ్ తల్లిదండ్రులు, ఇటు సంగీత గారి తండ్రి, ఇద్దరు వీళ్ళ ముగ్గురు కూడా చాలా ఎక్కువగానే వీళ్ళిద్దరు కలవాలి అన్న ప్రయత్నం అయితే చేశారనమాట. ఈ ఈ దీంతో ఇక సంగీత గారు ఇప్పటికే చెన్నైకి చేరుకోవడం, చెన్నైలోనే కొన్నాళ్ల పాటు వేరే ఇంట్లో ఉన్నప్పటికీ ఇప్పుడు విజయ్ ఇంట్లోకి అడుగు పెట్టడం జరిగింది. అయితే వాళ్ళ మధ్య చాలా విభేదాలు ఉంటాయి. ఇప్పుడు కుటుంబం అన్నాక మాట పట్టింపులు ఉంటాయి, పొరపచ్చాలు ఉంటాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏమైంది అంటే సంగీత గారు మాత్రం విడాకుల విషయంలో రద్దు చేసుకున్న ఆ పిటిషన్‌ని విత్‌డ్రా చేసుకుందాం అని అనుకుంటున్నారనమాట. దీంతో ఒక్కసారిగా విజయ్ కుటుంబంలో కానీ, పిల్లలు కానీ సూపర్ హ్యాపీ అయిపోయారు. వాళ్ళ అమ్మ, నాన్న మళ్ళీ తిరిగి కలిసి ఉండటం అంటే ఏ పిల్లలకి అది నచ్చదు చెప్పండి. మరి మనకే కాకుండా కొన్ని కోట్లాది మంది అభిమానులకి, ముఖ్యంగా విజయ్ శ్రేయోభిలాషులకి, వాళ్ళ కుటుంబం బాగుండాలి అనుకునే వాళ్ళకి ఇది చాలా పెద్ద శుభవార్త. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.